హలో గైస్, అందరికీ వెల్కమ్. నమస్తే గైస్. మరి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. చూడండి మన కాళ్ళు ప్రస్తుతానికి చెప్పులు మాట. ఓకేనా? సో లెట్స్ గో. ఓకే, వచ్చింది ప్యాకెట్ అయితే మనకి బాక్స్. సో బాక్స్ అయితే డెలివరీ చూడండి అమెజాన్లో ఆర్డర్ చేసాం. వుడ్లాండ్ మాట చెప్పులు. మనకి కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ అయితే పడ్డాయి అనమాట. ఆఫర్లో అది ఎక్కువేం తగ్గలేదులేండి, పర్వాలేదు. దీని ఎంఆర్పి ఎంత ఉందో చూద్దాం. ఎంఆర్పి అయితే చూడండి గైస్ ఇక్కడ ఎంత ఉందో. 1895 రూపాయలకి మనకి ఆఫర్లోనే ఒక 1000 రూపీస్కి వచ్చాయి. ఎంఆర్పి అయితే అంత ఉంది. వుడ్లాండ్ కదా, మరి చూద్దాం మన వుడ్లాండ్. సో తీద్దాం, లెట్స్ గో. తీద్దాం. ఓకే, ఇక్కడ స్టిక్కర్ ఇది ఎవరిది? వుడ్లాండ్ వాడిదని అంటారా? పింక్ కలర్. అది లాగుతున్నాం. వచ్చిందా? అమ్మ, కాకపోతే బాక్స్ అయితే చూడండి అలా వచ్చింది. ఓకే, ఇలా తీసొచ్చా. ఓకే, దీన్ని ఇంకా తీసేద్దాం, మనకు అవసరం కదా. ఈ బాక్స్ మనం ఏం చేసుకుంటాం. బాక్స్ కూడా కొంచెం ఓకే, ఇదిగోండి వేసి ఇక్కడ కూడా చెప్పాలి. మొత్తం ఎక్కువ ప్లాస్టిక్లో అయితే గట్టిగా అనిపించారు, ఎక్కడ చిరిగిపోద్ది అని కదా. సో దీన్ని మనం టక్ మనం చింపేద్దాం. కొంచెం చెంపాలంటే కొంచెం గట్టిగానే ఉంది మిత్రులారా ఇది. దీన్ని మనం ఇక్కడ ఒక చిన్న కీచైన్ పట్టుకొని అసలు మన కీచైన్ టప్పాలా అయితే అయిపోయింది. ఓకే, ఇది కూడా ఓకే. సో మొత్తానికైతే దీన్ని అయితే ఇలా ఇప్పాం గైస్. ఓకే, జస్ట్ వెయిట్. ఇక్కడ మనకి థ్యాంక్ యూ ఇక్కడ ఒకటి అయితే ఇచ్చాడు చూడండి. ఇది కూడా ఏంటి ఇచ్చాడు చూద్దాం ఫస్ట్. అమ్మా, కమాన్. ఇది కూడా గట్టిగా అనిపిస్తున్నట్టు ఉన్నారు. దీన్ని కూడా మనం ఎలా తీసేద్దాం. కమాన్. సో దీంట్లో ఏమైనా ఇచ్చాడు ఏంటి మనకి? ఏదో ఒక చిన్నది ఏదో చూపుతుంది. దీంట్లో ఏముంది? ఇందులో ఏం లేదు. ఇది ఎందుకు పెట్టాడో తెలీదు. అమెజాను ఓన్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆర్ అఫోర్డ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. రెడ్యూసింగ్ ప్యాకింగ్. మెటీరియల్ ఈజ్ వన్ మోర్ స్టెప్ అమెజాన్ టువర్డ్స్ ఏ గ్రీనర్ ఫ్యూచర్. అది మొత్తానికైతే ప్యాకింగ్ లేకుండా సింపుల్గా వచ్చింది కదా, అందుకనేసి ఇదైతే పెట్టాడు. ఎన్విరాన్మెంట్, ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి జస్ట్ ఇది పెట్టాడు. దీంట్లో ఇంకా ఏదైనా పెడతాడేమో అనుకున్నాను. ఇందులోనైతే ఏం లేదు. ఇందులో ఒక డబ్బులు పెడితే బాగున్నాం, ఎంతో కొంత స్పెషల్ గిఫ్ట్ కింద మనకి. సర్లేండి, ఇది ఇంకేం లేదు. ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేసేద్దాం. టడా వుడ్లాండ్. ఓకే, మనం ఇంతకుముందు వుడ్లాండ్ కంపెనీ అయితే వాడలేదు, సో అందుకని ఒకసారి వుడ్లాండ్ వాడదామని తెప్పించాం. సైజ్ అది చూసుకొని ఇప్పుడు సైజ్ సరిపోతా. ఇది చూద్దాం. సరిపోతే బాధ, కానీ సరిపోతే ఎటువంటి బాధ లేదు. ఓకే, ఇంకా దీంట్లో లోపల ఇంకేం లేదు. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి వుడ్లాండ్ అనేది ఒకటి వచ్చింది అంతే. ఇంకా ఇది వచ్చింది, ఇంకేం లేవు. కథ ఇప్పుడు దీన్ని సైడ్కి వేసేద్దాం. అది గైస్, ఇదిగోండి గైస్, మొత్తానికైతే ఇదనమాట ఓవరాల్గా మన చూడండి వుడ్లాండ్ ఎలా ఉంటుంది ఎటో. ఓకే, ఇక్కడైతే కొంచెం మెత్తగానే ఉంది. ఇవన్నీ సైడ్స్ అయితే ఇలా వచ్చాయి. ఓకేనా? సో మరి ఒకసారి వేసుకుని కూడా చూద్దాం ఎలా ఉంటుందో. దీని మీద కూడా ఎంఆర్పి ఉన్నదా? వుడ్లాండ్ US 7 సైజ్ 7 ఇది. దీని మీద అయితే ఇక్కడ ఎంఆర్పి అయితే లేదు, ఇక్కడ కూడా ఎంఆర్పి అయితే లేదు గైస్. ఓకేనా? ఓకే, ఒకసారి మనం వేసుకొని చూద్దాం మన కాలుకి. కమాన్. కదలకమ్మా. సో దీన్ని కొంచెం లూజ్ చేసుకున్నాను. సరిపోతుందంటారా మన కాలుకి? టైట్ అయిపోతుందో చూద్దాం. సరిపోయింది గైస్, కరెక్ట్ సైజు. ఇది కొంచెం లూజ్ చేయాలి, చిన్నది. కనిపిస్తుందా? కొంచెం ఇటు తిప్పమంటారా? ఓకే, కాలుకైతే వేసుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. కొంచెం లూజ్ చేయాలి, ఇది కూడా కొంచెం లూజ్ చేస్తే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది.
అదే మనం షాప్కి వెళ్ళిపోతే ఒకవేళ షాప్ మీద కానీ ఆ ఎంఆర్పి ఉంటాడు, ఎక్కువ డిస్కౌంట్ అవ్వదు గైస్, అందుకే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో ఓవరాల్గా చూడండి, ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇలా వచ్చింది. సైడ్స్, బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా చూడండి గైస్, బ్యాక్ సైడ్ మనకి ఇవ్వండి ఇలా వచ్చింది డిజైన్. బ్యాక్ సైడ్ కింద బాగానే ఉంది, వెరైటీగా. ఇక్కడ ఆల్రెడీ ఇదేంటిది కిందన ఎవడో వాడాడో ఏటో బ్రో, చూడండి గైస్ ఇక్కడ మట్టి, ఇది వాడిని ఇస్తారో ఏటో, కిందన మట్టి అయితే ఉంది ఎందుకో. ఇటైతే బాగానే ఉంది ఇక్కడ. సో చూడండి లోపలికి మట్టి అలాగ వెళ్ళింది, లేదంటే ఎక్కువ రోజులు ఉండిపోయిందో నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఎవడో వాడేసి రిటర్న్ ఎట్టేసాడు అంటారా కొంపదీసి, ఎందుకంటే ఇక్కడ మట్టి చూస్తుంటే మరి మట్టి అలాగొచ్చింది ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ మట్టి ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎవడో వాడినట్టు అన్నాడు బ్రో కదా గైస్. ఇగో ఇక్కడ మట్టిలా కూడా ఉంది, ఎంత మట్టి కూడా ఉండదు మనకి, ఎవడో వాడేసి రెట్టినట్టు అన్నాడు కదా. ఏం చేద్దాం, అడ్జస్ట్ అయిపోదామా? కింద కామెంట్ చేయండి. లేదంటే రెట్టినట్టేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇదంతా బాగానే ఉందంటారా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వేసి, ఇది ఎవరో వాడినట్టు ఉన్నారు, కొంచెం వేసుకున్నట్టు ఉన్నారు చెప్పులు, లేకపోతే మనకి ఇలా ఉండదు, కొత్తవి అయితే ఇలా రాదు. ఏం చేద్దాం కింద కామెంట్ చేయండి గైస్, రిటర్న్ పెట్టేద్దాం లేదంటే పర్వాలేదు లేని అడ్జస్ట్ అయిపోదాం. బాగానే ఉంటే వాడుకుందాంలేండి, ఇంకేం చేస్తాం మరి. సో ఇది గైస్ మరి ఓవరాల్గా వుడ్లాండ్ చూసారు కదా. మొత్తానికి చెప్పులు అయితే ఇలా ఉన్నాయి మనం వేసుకుంటే, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి ఏమంటారు కింద కామెంట్ చేయండి, రిటర్న్ ఇచ్చేద్దామా లేదంటే వాడదామా. వుడ్లాండ్ అనేసి తీసుకున్నాను, వాడి చూద్దామని. సో ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎనీవేస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఇది మాట ఓవరాల్గా వుడ్లాండ్ అయితే అన్బాక్సింగ్. సో కింద కామెంట్ చేయండి. మరి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఎవరీవన్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ గైస్, టాటా బాయ్ బాయ్, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ కొట్టడం మర్చిపోద్దు. సో అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్, ఫాలో అవర్ తెలుగు గేమర్ వరల్డ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ గైస్, టేక్ కేర్.